ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. నా అంతట నేనే ఏమియూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. సహోదరి సహోదరులారా, తండ్రి అయిన దేవుడు కుమారుని పంపాడని, తాను చేసేదాన్ని ఆయన కుమారునికి చూపిస్తాడని, కుమారునికి అధికారము ఇచ్చాడని గమనించండి. దేవత్వములోని ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఒకే స్వభావంలో పాల్గొన్నవారు. ముగ్గురు దేవుడే. అయితే వారి విధుల్లో ఒక క్రమము ఉంది. కుమారుని కంటే తండ్రికి ఉన్నత స్థానము ఉంది. తండ్రి, కుమారుడు కలిసి పవిత్రాత్మను పంపించారు. ఇది బహుశా పవిత్రాత్మ మిగతా ఇద్దరి అధికారానికి లోబడి ఉన్నాడని సూచించవచ్చు. అయితే తత్వములో, మనసులో, ప్రేమలో, ఉద్దేశాల్లో ఈ ముగ్గురు కేవలము ఒకే దేవుడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.